మాదక ద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకు తరిమి కొడతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి. మత్తు కోరల్లో చిక్కి ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనమవుతోందన్నారు. డ్రగ్స్ వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయన్నారు. తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అవుతున్నాయన్నారు. ఇలాంటి అరాచక శక్తులను సమాజం నుంచి ఏరి పారేయాలని పిలుపునిచ్చారు మంత్రి. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ క్యాలెండర్లను రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు మంత్రి జూపల్లి. ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు మంత్రి. సౌమ్య గారు అందరూ కూడా మరి ఆ కమిట్మెంట్ అభినందిస్తూ దురదృష్టవశాత్తు మరి ఆ సంఘటన జరిగింది. అందుకే స్పందించి ప్రభుత్వం మరి అందులో అంటే ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇన్ఫ్యూజ్ చేయాలి. ఎవరైనా అటువంటి సంఘటనలో మరి ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని రకాల అండదండలు ఉంటుందని తెలియజెప్పడం కోసమే ఆనాడు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం చేయడం జరిగింది. డిలే కాకుండా ఆ యొక్క చెక్ను కూడా ఇమీడియట్గా అందించే కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే కాదుగా మీరెట్లయితే ప్రాణాలకు తెగించి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదే ప్రపోజల్ స్పందించాలి. కాబట్టి అందులో మా గొప్పతనం ఏమీ లేదు, మా బాధ్యతగా గుర్తించి చేసే కార్యక్రమం జరిగింది. అట్లాగే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీకు ఈ యొక్క డ్రగ్స్ను ఏరి వేసే దాంట్లో మీకు ఏమేం కావాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇతర సమాచారం కావచ్చు, అందుకే ఆ రోజు నేను ఈ ఇన్సిడెంట్ జరగక ముందుకే ఒక సమీక్షలో ప్రాబబ్లీ ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 9 months బ్యాక్ ఉంటుంది. ఒక సమీక్షలో ఎందుకు మీకు వెపన్స్ ఇవ్వడం లేదు, వెపన్స్ ఇవ్వాలని చెప్పని దాని తక్షణమే ఆ ఫైల్ కూడా ప్రాసెస్ చేసి పంపని చెప్పడం జరిగింది. ఆ రోజునే ఆ ఫైల్ రాగానే ప్రదేశాలు మీకు అందరికీ కూడా ఎట్లయితే, ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పనిలో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. కాబట్టి ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయుధాలు లేవో మీ అందరూ కూడా ఆయుధాలు ఇచ్చేందుకు అర్థం చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకపోవడం కోసం ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు ఒకరు కాకుండా 10 మంది వెపన్స్తో కలిసి వెళ్ళేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి మీకు వీళ్ళ త్వరలో ఆ వెపన్స్ కూడా ఇప్పించే కార్యక్రమం చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్ర పొలిమేరు నుంచి తరిమేసే కార్యక్రమం జరగాలి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మరోసారి మనం చేసుకుంటూ ఇతర అంశాలకు సంబంధించి కూడా మీ యొక్క ఇతర సమస్యలు మీరు యూనియన్ రిప్రజెంటేషన్స్ గతంలో ఇచ్చినా కానీ ఇంకేమైనా ఉంటే కూడా మొదటిసారి సపరేట్గా ఒక మీటింగ్ పెట్టే కార్యక్రమం చేసుకుని సమీక్ష చేసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ఆల్ కన్సల్ట్ వాళ్ళని పిలిచి మీ సమక్షంలో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను నా వంతు సహాయ సహకారం తప్పకుండా బాధ్యతగా నేను మీకు అండగా ఉంటానని చెప్పని మీకు